హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు. తోటకూర పప్పు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. తోటకూర పప్పు నేనైతే మా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తానో ఇవాల్టి వీడియోలో చూపిస్తాను రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద కట్ట తోటకూర అయితే తీసుకున్నాను. చిన్న తోటకూర అండి ఇది ఈ విధంగా శుభ్రం చేసుకొని 2 సార్లు కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తోటకూర పప్పు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. నేనైతే ఒక 7-8 తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ వేసి వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిగడ్డ తరుగు వేసుకోవాలి. ఒక పెద్ద సైజున్న ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆయిల్లో అంతా కలిసేలాగా కలిపేసుకొని ఉల్లిగడ్డని అలాగే పచ్చిమిర్చిని కాస్త మగ్గించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత తోటకూర పప్పు అన్నాను కదండి. నేను ఇక్కడ పప్పు వచ్చేసి ఒక గుప్పెడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. ఈ పప్పు వచ్చేసి మైసూర్ పప్పు అండి. చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది కదా. సో మైసూర్ పప్పు అయితే తీసుకున్నాను. అంతా కూడా కలిపేసి మూత పెట్టి వదిలేసేసేయండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్లో పప్పు అనేది చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. నేను ఇక్కడ కడిగి కట్ చేసి పక్కన పెట్టేసేసానండి. సో వాటర్ ఏమీ లేకుండా కట్ చేసుకున్న తోటకూర అంతాని కూడా వేసేసేయండి. ఇలా మొత్తం తోటకూరని యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసేసేయండి. ఈ విధంగా మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి తోటకూర అనేది పచ్చి అనేది పోవాలండి. ఇలా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసేసేయండి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ మన తోటకూర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా టమాటోని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మధ్యలో హోల్ లాగా చేసేసుకోండి. కట్ చేసుకున్న టమాటో ముక్కలని వేసేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉన్న టమాటోస్ని తీసుకొని సన్నగా తరిగి అయితే వేసేసాను. ఇలా మధ్యలో వేసేసుకొని పైన తోటకూరతో ఈ విధంగా కప్పేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసిన టమాటో అంతా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మూత పెట్టి మరొక 1 మినిట్ పాటు వదిలేసేద్దాం. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. నేను ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే వండుతున్నాను. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ని వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ మన తోటకూర అనేది రెడీ అయిపోయింది. తోటకూర పప్పు అనేది అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎప్పుడైనా మా పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ ఇంట్లో లంచ్లోకి కానీ ఈ విధంగానే చేస్తానండి.
రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, తోటకూర పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదండి తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.